హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఈ ఉగాది జరుపుకోవాలని ఆశిస్తున్నాను. సో ముందుగా ఉగాది పచ్చడి చేయడానికి మనం ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదండి, ఆ చింతపండు నానబెట్టి చక్కగా దాంట్లో నుంచి రసం తీసుకుని అది 1 కప్పు తీసుకున్నాం అన్నమాట. తర్వాత కొత్త బెల్లం కూడా వస్తుంది ఇప్పుడు. సో మనం ఆ కొత్త బెల్లాన్ని సన్నగా ఇలా తురుముకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడి 1 కప్పు దీంట్లో మనం వేసేసాం. బెల్లంలో సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి ఇది బాగా తొందరగా కరిగిపోతుందండి. తర్వాత 1 కప్పు మామిడి పిందెల ముక్కలు. సో ఇప్పుడు మామిడి కాయలు కూడా పిందెలుగా ఉంటాయి కదండి, కొంచెం వగరుగా ఉంటాయి. సో ఆ మామిడికాయలు సన్నగా ఇలా తరుక్కుని అవి కూడా 1 కప్పు దీంట్లో వేసేసుకోండి. తర్వాత 1 చెంచా ఉప్పు వేసాను నేను. రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇంకా శ్రేష్టం. నేనైతే ఇవాళ సాల్ట్ వేసాను, 1 స్పూన్ వేసాను అనమాట. సో 1/2 చెంచా కారం కానీ మిరియాల పొడి కానీ, ట్రెడిషనల్గా అయితే మిరియాల పొడి వేస్తారండి, మీరు మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్గా ఉన్న చక్కటి వేప పువ్వుని నీట్గా కడిగి పెట్టుకోండి. దాంట్లో దుమ్ము ధూళి లేకుండా కలిపి పెట్టుకుని తర్వాత దాన్ని ఇలా నలిచి వేప పువ్వు కూడా దీంట్లో వేసేయండి. సో మనం తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు ఉన్న షడ్రుచులు అన్నీ దీంట్లో వేసేసామండి. సో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మన జీవితాలు కూడా ఇలా అన్ని రుచులతో కలిసి ఆనందంగా ఉండాలని మన పెద్దవాళ్ళు ఆ కాలంలో ఈ ఉగాది పచ్చడిని చేయడం మనకి అలవాటు చేశారు. సో ఈ కొత్త సంవత్సరంలో మనం సుఖదుఖాలు, కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు అన్నీ కలుపుకుని చక్కగా మన జీవితాలని ఆనందమయంగా మలుచుకోవాలి. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలండి. హ్యాపీ ఉగాది టు మై ఆల్ లవ్లీ సబ్స్క్రైబర్స్. ఉంటానండి మరి, మీ విజయ్.